హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం శ్రేయా ఘోషల్ జీవిత చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ముందు వీడియోలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి అయితే చెప్పడం జరిగింది. అందులో కొంతమంది సబ్స్క్రైబర్స్ నాకు తెలుగులో చెప్పమని చెప్పేసి అడిగారు. ఇప్పుడు మనం శ్రేయా ఘోషల్ గురించి అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఎవరికైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి మళ్ళీ తెలుగులో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ఈరోజైతే శ్రేయా ఘోషల్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శ్రేయా ఘోషల్ భారతీయ సినీ నేపథ్య గాయనిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె తన మధురమైన స్వరంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించారు. శ్రేయా ఘోషల్ జీవిత విశేషాలు మరియు ఆమె సినీ ప్రస్థానం ఇక్కడ ఉంది. ప్రారంభ జీవితం మరియు నేపథ్యం. జననం: శ్రేయా ఘోషల్ 1984 మార్చి 12న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జన్మించారు. ఆమె రాజస్థాన్లోని రావత్భటా అనే చిన్న పట్టణంలో పెరిగారు. కుటుంబం: ఆమె తండ్రి బిస్వజిత్ ఘోషల్ పవర్ కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్, తల్లి శర్మిష్ఠ ఘోషల్ సాహిత్య పట్టభద్రురాలు. సంగీత శిక్షణ: కేవలం 4 ఏళ్ల వయసు నుంచే ఆమె తన తల్లి వద్ద సంగీత పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. సినీ ప్రస్థానం ప్రారంభం: శ్రేయా ఘోషల్ కెరీర్ సా రే గమప ఎస్ఏ రే గా మాపా అనే మ్యూజిక్ రియాలిటీ షోతో మలుపు తిరిగింది. ఆ షోలో ఆమె ప్రతిభను చూసిన ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తన సినిమా దేవదాస్ 2002లో పాడే అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాతోనే ఆమె 5 పాటలు పాడి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తెలుగులో శ్రేయా ఘోషల్ ప్రయాణం. తెలుగు భాషపై పట్టు లేకపోయినా పదాల ఉచ్చారణలో ఆమె చూపే శ్రద్ధ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగులో ఆమె వందలాది సూపర్ హిట్ పాటలు పాడారు. కొన్ని ముఖ్యమైన పాటలు: ఒక్కడు, నువ్వేం మాయ చేశావో. తెలుగులో మొదటి పాట వర్షం, కోపమా, నాపైన, బాలు, నీలో జరిగే తతంగం, మురారి, అలనాటి రామచంద్రుడు, ఛత్రపతి, మత్తుగా, మత్తుగా, బాహుబలి, ధీవర. ఈ పాట ఆమె కెరీర్లో ఒక మైలురాయి. మగధీర, పంచదార బొమ్మ. పురస్కారాలు మరియు గుర్తింపు. శ్రేయా ఘోషల్ తన అద్భుతమైన గాత్రానికి గాను ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1 జాతీయ చలనచిత్ర అవార్డు. ఉత్తమ నేపథ్య గాయనిగా ఇప్పటి వరకు 5 సార్లు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు. అనేక సార్లు ఉత్తమ గాయనిగా ఫిల్మ్ఫేర్ సౌత్ మరియు హిందీ అవార్డులు అందుకున్నారు. 3 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు కూడా అందుకున్నారు. 4 గౌరవం. అమెరికాలోని ఒహియో రాష్ట్రం ఆమె గౌరవార్థం జూన్ 16ను శ్రేయా ఘోషల్ డేగా ప్రకటించింది. వ్యక్తిగత జీవితం. శ్రేయా ఘోషల్ 2015లో తన చిన్ననాటి స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకున్నారు. వీరికి 2021లో దేవ్యాన్ అనే కుమారుడు జన్మించాడు. శ్రేయా ఘోషల్ కేవలం గాయనిగానే కాకుండా తన వినయంతో మరియు సంగీతం పట్ల ఉన్న అంకిత భావంతో కోట్ల మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. సో గైస్, ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ ఇలాంటి మరిన్ని బయోగ్రఫీస్ కోసం, ఇంకా ఇలాంటి వారి గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.